కమ్ ఇన్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఓకే. తెలివైందే. సినిమా ప్రేమతో కదా? సూపర్ సాంగ్. షారుఖ్కి ప్రీతికి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సాంగ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది. పర్వాలేదే, సినిమా నాలెడ్జ్ బాగానే ఉన్నట్టుంది. నాకు షారుఖ్ అంటే చాలా ఇష్టం. తట్టుకోరా తట్టుకో. మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చేసాడేంటి? ఏయ్, ఏం ఆలోచించావు? ఏదో తప్పుగానే ఆలోచించావు కదా? నేనేం అలా ఆలోచించలేదే. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. ఏదో తప్పుడు ఆలోచనలోనే టక్కన వెనక్కి తిరిగావు. అది కూడా నా గురించి ఆలోచించుంటావు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇలా ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. బట్ నేను అలాంటి అబ్బాయిని కాదు. ఇంతకు ముందు చాలా బుద్ధిమంతుల్లా మాట్లాడావు. ఇప్పుడేం చేస్తున్నావు? కనిపెట్టినోని కుమ్మేయాలని ఉంది. నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బాయ్ బాయ్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నీ ఆలోచన కరెక్టే, కానీ సరే, నేను బయలుదేరుతున్నా. ఓకే. చాలా థ్యాంక్స్. దేనికి? ఇన్నాళ్ళు నీ ఫ్లాట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. ఒక్క నిమిషం. ఓన్లీ ఎలకను పట్టుకోనికి మాత్రమే నేను మిమ్మల్ని ఇంట్లో ఉండమనలేదు. మీరు నా ఫ్రెండ్ అన్నయ్య. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని. ఇప్పుడు నేనేందో మీకు అర్థమై ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి అద్భుతమైన సంఘటన ఒక ఎలుక వల్ల వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెందుకు వెళ్ళాలి? నాకు నువ్వు నచ్చావు, నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పడంలో తప్పే ఉంది. తను వెళ్ళిపోమని చెప్పినా సరే నేను వెళ్ళిపోకూడదు. శ్రీధర్! తెలుసు లక్ష్మి, నిన్ను వదిలి ఉండలేనని నాకెలా అనిపిస్తుందో నీకు కూడా అలాగే అనిపిస్తుందని నాకు తెలుసు లక్ష్మి. ఇంతవరకు ఫ్రెండ్స్ అని క్లాస్మేట్స్ అని ఎంతో మందిని మిస్ చేశాను, కానీ నాకెప్పుడు ఈ ఫీలింగ్ లేదు.
సడన్ గా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ ఉంది లక్ష్మి. ఇంత ఓపెన్ గా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఇంత తొందరగా నేను ఏ విషయం కూడా డిసైడ్ చేయలేదు. నేను నీకు స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను. నిన్ను హలో, ఇదిగో మీ ఛార్జర్. నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఇంకొన్ని రోజులు నీ రూమ్మేట్ గా ఉండొచ్చా? రేపు కమలా అంటే ఇంట్లో ఉండలేదు. అక్కినేని శ్రీనంకుల్కి కీసి చెల్లిపోండి. సార్, మీ కుర్రోడు ఎక్కడికి పోలేదు. రేస్ కోర్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. డబ్బు ఏమైందని అడిగావా? అరెస్ట్ చేసేటప్పటికే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. విచారణలో తేలింది ఏంటంటే మా వాళ్ళు వాళ్ళని పట్టుకునే లోపే రెస్టారెంట్ ముందు ఆగున్న కారు డిక్కీలో డబ్బు పెట్టేశామని చెప్తున్నారు. వాళ్ళని 10 నిమిషాల్లో మీ దగ్గరికి తీసుకొస్తాం సార్. ఉంటాను సార్. ఓకే. డబ్బు కావాలంటే ఇచ్చేవాడు కదా. మిమ్మల్ని నమ్మినందుకు నమ్మక ద్రోహం చేస్తారా? ఆ డబ్బు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు సార్. ఓ కారు డిక్కీలో పెడితే మిస్ అయిపోయింది సార్. వడ్డీ నెంబర్ TN 45AP 1116 రెడ్ కలర్ షిఫ్ట్. ఆడు మాత్రం సిటీలోనే ఉన్నాడు సార్. నీకెలా తెలుసు? ఆడికి ఎవరి నుంచో ఫోన్ కాల్ వచ్చింది సార్. 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు సార్. ఖచ్చితంగా రెస్టారెంట్ చుట్టుపక్కలే ఆడి ఇల్లు ఉండొచ్చు. అన్నా, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బులు తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. నువ్వు చెప్పేది నమ్మమంటావా? నమ్మండి అన్నా. నమ్ముతా. డబ్బు నా చేతికి వచ్చిన తర్వాత మూర్తి అన్నా, వీడిని ఫాలో చేయి. అలాగే అన్న. రై, ఇలా జరుగుతుందని అనుకోలేదురా. నెంబరు డీటెయిల్స్ ఆర్డీఓకి ఇచ్చాను. ఈరోజు సాయంత్రం లోపు చెప్తా అన్నాడు. డబ్బులు మీరే నొక్కేశారనుకున్నాను రా. అదేంటన్నా, మీరు కూడా నమ్మరా? లేదా చూస్తాగా. హలో విక్రమ్, ఏజెంట్ శంకర్ని మాట్లాడుతున్నాను. నీ ప్రొఫైల్ రేపు సివిల్లోకి వెళ్ళబోతుంది. సివిల్ అంటే ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే చెప్పరా? నువ్వు ఏ బ్యాంకులో కూడా ఎటువంటి లోన్ తీసుకోలేవు విక్రమ్. ఈ జనరేషన్లో ఎటువంటి లోన్ లేకుండా ఎలా బతుకుతావు చెప్పు. ఫ్రెండ్గా చెప్తున్నాను, రేపు సాయంత్రం లోపు డబ్బులు కట్టే మార్గం చూసుకో.